సంభవామి సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం సన్మానికి నువ్వే రాజు వంశి న్యాయానికి నువ్వే మూర్తి వేసి సన్మానికి నువ్వే రాజు వంశి న్యాయానికి నువ్వే మూర్తి వేసి అన్యాయమే తెలిసివే అవునవునే తెలిసివే అదురుకే సంభవం 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 రాజ్యాన్ని సరకాయిని దోచేసి లక్ష్మీ చేసి చందాలి 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 నరసరాజ ప్రణవమని ఆదిచంద్ర మన రహస్య మందిరంలో వెళ్ళండి.
కాదు వాళ్ళ సర్వస్థాన్ని కొల్లగొట్టుకొచ్చాను. తను ఉందన్న అహంకారంతో సర్వస్వాన్ని దోచుకొచ్చా. ఆ సత్యమూర్తి గారు సర్వస్వాన్ని దోచుకొచ్చావు కదరా. ఇప్పుడు వాడు నడి రోడ్డులో భిక్షమెత్తుకుంటాడు రా. ఆ భగవాన్ అక్కడ లేరు. ఏమిటి వాళ్ళని ఇంకా మృత్యుదేవత ఊరించలేదా? ఇంతకు వాళ్ళు ఎక్కడున్నావో తెలుసుకొని వచ్చావా? ఎక్కడున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక కలిగిందంట. ఎమ్మెల్యే సీట్ కోసం ఢిల్లీ వెళ్ళాట. రేపు నాకు వస్తారని తెలిసింది. వాడు గుండాగా రౌడీగా ఉన్ననాడే ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలను పీల్చి చేశాడు రా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని రాజదేశాలకు అమ్మగలడు. వాడు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడిని ప్రాణాలతో బంధించి కింద కాళ్ళ ముందు పోయిరా. అంటే సూర్యుడు ఇచ్చి పరిచిన ఇంకేనా వేగమైన అన్నమాట కాలిగా తప్పడం. తెలుసు కానీ తెలుసు సముద్రం అని తెలుసు. ఈ బాధ్యతని నీకు అప్పచెప్పాను. నీ బాధ్యతను నిర్వర్తించి బాబాకి శిష్యుడు అనిపించుకోరా. కార్యసిద్ధుని బయలుదేరుతున్నాను. బాబాని ఆశీర్వాదం నాకుంటే ఎంత దుష్ట చెక్కులైనా ఎదుర్కోగలను. కర్మ సంస్థాపనానికి బయలుదేరుతున్నాను. నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. నేను విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు కాదు, నీకు కాక ఇంకెవరికి చెప్తానురా. ఆ భగవాన్ గారిపై అంతటి పగాపతి గారు అడగడానికి కారణం ఏంటి బాబా? కాలే ఆ విషయం గురించి నన్ను అడక్కరా. ఆ విషయం గుర్తొస్తే నా గుండెలలో మండుతున్న అగ్నిజ్వాలు మహాజ్వాలుగా ఉండి ఆ ఆహుతిలో ఆ భగవాన్ గారిని పగపగమండే మంటల్లో ఆహుతి చేయాలని నా మనసు ఆరాడపడుతుందిరా. దానికి కారణం ఏంటి బాబా? కాలే సమయం వచ్చినప్పుడు నువ్వు అడగకపోయినా చెప్తా. అంతవరకు ఈ విషయం గురించి నన్ను అడక్కో. సరే, నీ మనసుని కష్టపేసే విషయం నేనేమి అడగను. ఇప్పుడు నాకు అర్థం ఏమిటో చెప్పు. ఆ భగవాన్ గారు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే వారిని బంధించి ప్రాణాలతో నా కింద కాలు కడపడి కర్తవ్యం నెరవేర్చడానికై కార్యసిద్ధిని బయలుదేరుతున్నాను. బలదాన్ని బాలచంద్రుడు వలె వారసత్వాన్ని నింపుకొని యుద్ధ రంగంలో మన్నిలా విరుచుకుపడి డబ్బుల గడ్డపై శత్రువు తలలు నరికి విజయమోహిని మిగుంచి విజయాన్ని ఆశించరా. బాబా, ఈ ఆశీర్వాద బలం నాకుంటే ఎంత దుష్ట శక్తులను ఎదిరించగలను. ధర్మ సంస్థాపనానికి బయలుదేరుతున్న నీకు ఈ బాబా ఆశీర్వాద బలం ఎల్లప్పుడూ ఉంటుంది. యమకంగర్లా వెళ్ళి ఆనాటి బాలచంద్రుల నరసింహరాజు శిరస్సును ఖండించి ఆ భగవాన్ గారిని పాదాల ముందు పడేస్తాను. కాలే నీ చేతికి ఆ గాయం ఏంట్రా? నేను బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తూ వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారు నాకు అడ్డు తగిలాడు. అందుకునే ప్రయత్నంలో నా చేతి గాలిపోయింది. ఆ ఇన్స్పెక్టర్ అడ్డు తగిలాడా? అంతే కాదు బాబా, బందిపల్లి రుద్రమనాయుడిని భయంకర పట్టబుడతాను పంచుతానని సవాల్ చేశాడట. అదే వారికి మనం ఏమిటో పౌరేమిటో ఒక్కసారి రుచి చూపించరారా. కాలే నీతో పాటు యుగంధర్ని కూడా తీసుకెళ్ళు. అలాగే తీసుకెళ్తా బాబా. రే భగవాన్, ఆనాడు తనమున్న అహంకారంతో రాజకీయ అండదండలతో బెన్నెత్తి
నన్ను ఒంటరి వాడిని చేసి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసల పాలు చేసి ఆ నేరాన్ని నాపై మోపి నన్ను బందిపోటుగా చిత్రీకరించిన మిమ్మల్ని అంతమంది నా భార్య ఆత్మకు శాంతి చేకూర్చుతారా ఈ నిద్రమనాయుడు పోడురా ఏ చెల్లి अरे वो तमा आई रे रंगा अरे वो रंभा आया रे रंभू
2 సంవత్సరాలు అయిపోయా. అది మన డైరెక్ట్ తోటి ఉందంటవా లేక ఇంకెవరితో లేచిపోయిందంటారా? ఒరే కోట్లేంగో, ఈ బతుకులు ఎన్నాళ్ళు బతకాలరా? మద్రాసు పోయాం, 2 లక్షలు కాజేసుకొని వచ్చాం. అంత పెద్ద మోసగత్తిరా. 2 లక్షలు ఎలా ఎత్తుకొని పోద్దిరా? ఒరే కోట్లేంగో, ఆ మద్రాసు గురించి ఎత్తకరా, నా ఒళ్ళంతా మంటలుగా ఉంటుంది. అవునరా, నాకు కూడా అలాగుంది. ఏం చేస్తాం? చేతిలో చిల్లి కావాలి, అది ఏం చేస్తాం? ఈ ఊర్లో కొత్తలూరు గ్రామంలో బరిగొడ్లు మొత్తం కాసి మన పిచ్చి కుక్కలు అనేది అనుకుంటున్నారా? ఏమైనా అనుకోనిరా, వాళ్ళ నోళ్ళు కట్టేయబడతాయి. అట్టయితే బాగుండ్రా. కర్రలు తీసుకొని ఎంపట పడతారని భయం పడుతుందిరా. అరే కోట్లమ్మ, ఏం భయపడకు, ఈ ఊరిని ఒక ఆట ఆడిస్తాను, శుద్ధిగా నా తడ. అబ్బో ఆడిచ్చాడు, 2 లక్షలు పోయినా కాడీలేదు. మా బతుకు బండి బజార్ అయిపోయింది. ఒరే నన్ను అన్నావంటే నీకు మర్యాద దక్కదురా. అసలు నువ్వు కదరా హీరోని లేపుకుపోదా అన్నది. దానికి నేను ఆశపడి వస్తుంది. మమ్మల్ని తప్పు నీదే, అది నీదే. నీదే, నీదే.